ఏం హాలత్ అయిపోయిందిరా లైఫ్ అసలు. నీ వైఫ్ తో నీ పిల్లలతో ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వేరే కంట్రీకి మూవ్ అయిపోతుంటే ప్లేన్ క్రాష్ లో చనిపోతావు. అరే ఫైనల్లీ పెళ్ళయిందని చెప్పి ఒక మంచి హనీమూన్ ప్లాన్ చేసుకుంటే టెర్రరిస్టులు వచ్చి చంపేస్తారు, లేకపోతే నీ వైఫే చంపేస్తుంది. అరే ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నా చదువు నేను చదువుకుంటా అనుకుని ప్రశాంతంగా లంచ్ చేద్దామని మెస్కి పోతే నీ మెస్ పైన ప్లేన్ క్రాష్ అయి నీ లైఫ్ ఆడికే ఆగిపోతుంది. ఇంత కన్నా అన్ఫార్చునేట్ అండ్ అన్ప్రెడిక్టబుల్ ఇంకేమన్నా ఉందా? రేపటికి రూపం లేదు బంగారం, గ్యారంటీ లేని బతుకులు ఇవి. మళ్ళా ఈ బొచ్చులో 60 సంవత్సరాలలో ఈగోలు, హెజిటేషన్లు, రిగ్రెట్లు, ఓవర్ థింకింగ్లు. రియల్ లైఫ్ లో లేని దాన్ని బ్రెయిన్ లో క్రియేట్ చేసుకుని దాని గురించి బాధపడితే ఏమొస్తుంది? నిన్న అయిన దాన్ని చేంజ్ చేయలేవు, రేపు ఏమైతుందో నీకే తెలియదు. నీ కంట్రోల్లో ఉన్నది ఈ ప్రెసెంట్ మూమెంట్ మాత్రమే. ఈ ప్రెసెంట్ మూమెంట్ లా నీకు నచ్చిన పని చేసుకుని నచ్చిన మనుషులతో ఉండకపోతే ఎందుకు మావయ్య? సో మై డియర్ జిమ్ రాట్స్, లివ్ లైక్ దిస్ నో టుమారో, డ్రీమ్ లైక్ యు లివ్ ఫర్ ఎవర్ అండ్ లవ్ లైక్ యూ ఫౌండ్ యువర్ హోమ్. ఒకవేళ నేను చెప్పింది పాయింట్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.